హలో మామ, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. ఈరోజు అయితే మన ట్రాక్టర్కి ఏం ప్రాబ్లం వచ్చిందో చూద్దాం. మోటార్ సెల్ఫ్ కొట్టేటప్పుడు అయితే మనకు కొద్దిగా సెల్ఫ్ డైరెక్ట్ లేపడం లేదు, కొద్దిగా టక్ 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 సౌండ్ వస్తుంది. అయితే వాస్తవానికి సెల్ఫ్ కాయల్ కార్బన్ వచ్చిందా ఏంటి ప్రాబ్లం అని అర్థమవుతలేదు. అయితే మెకానిక్ అన్న అయితే వేరే బండి దగ్గరికి వచ్చిండు ఇక్కడికే. ఒకసారి అన్నతోటి చెక్ చేసి చూద్దాం. అన్న అయితే నువ్వు వాయిస్ ఓవర్తో రాక చాలా రోజులు అవుతుంది కదా. కేజీలు అయితే ఇప్పేసాము, కేజీలు అయితే ఇప్పడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇక మళ్ళా పొలాలు కోసేదాకా అయితే ఏం పని లేదు, ఏమీ లేదు. ఏమైనా చిన్న చిన్న మెయింటెనెన్స్ ఏమైనా ఉంటే చేయించుకోవాలి. ఇంకేంటి, అలాగే వచ్చేసి మళ్ళీ మనం గేర్ ఆయిల్ అయితే చేంజ్ చేయాలి. గేర్ ఆయిల్ చేంజ్ చేయక చాలా చాలా రోజులు అవుతుంది, ఎందుకంటే టైమింగ్ అయితే దాటిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నిజామాబాద్ తీసుకెళ్ళి గేర్ ఆయిల్ చేంజ్ చేస్తే మనకు బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే ఆయిల్ టైం టు టైం చేంజ్ చేయాలి. ఎందుకంటే మనం గేర్ ఆయిల్ చేంజ్ చేయకపోతే లోపల మనకు ఐరన్ ముక్కలు కట్ అయిపోయి ఆయిల్ పత్లై కట్ అయిపోయి అందులో ఉంటాయి, కాబట్టి చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. చాలామంది ఎక్కువ గంటలు నడిపిస్తారు, ఇంత నడిపించి నడుస్తుంది, నడవడానికి ప్రాబ్లం లేదు. కాకపోతే టైం టు టైం చేంజ్ చేసుకుంటేనే బాగుంటుంది. అది సెల్ఫ్ మోటార్ అయితే కొట్టేటప్పుడు అయితే ఒక్కోసారి డైరెక్ట్ లేపుతుంది, ఒక్కోసారి టక్ 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 సౌండ్ వస్తుంది, కొట్టినప్పుడు టక్ టక్ సౌండ్ వస్తుంది. అదే ఇక అన్నచ్చింది కాబట్టి ఇగో ఇది చిన్న కాయలు, దీంట్లో ఇదే సెల్ఫ్ లేపడానికి కారణం మెయిన్ ఇదే. ఇప్పుడే అర్థమవుతుంది కార్బన్ వచ్చిందా లేక ఏదైనా వేరే ప్రాబ్లం ఉందా ఏంటి అని. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి. మనమైతే చాలా రోజులయ్యగా వీడియోస్ అయితే తీయట్లేదు. ఫోన్ పోయి చాలా చాలా అయితే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఈ ఫోన్ తోటి వీడియోస్ అయితే రావట్లేదు, మొత్తం స్ట్రక్ అయిపోతుంది. ఎందుకంటే చిన్న ఫోన్, చాలా రోజులుగా ఫోన్ మొత్తం ఇదే అవుతుంది, స్ట్రక్ అవుతుంది. దాని ద్వారా అయితే బాగా ఇబ్బంది అవుతుంది. ఇది చూడండి, ఇదే చూసారా, సెల్ఫ్ కొట్టేటప్పుడు అది ఇది ఉంది చూడు, ఇట్లా ముంగటికి వస్తుంది. ముంగటికి వచ్చి ఇప్పుడు 2 నట్లు చూడు, దానికి టచ్ అవుతుంది. టచ్ అయితే అప్పుడు మనకు బండి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇది కార్బన్ వచ్చింది చూడండి. అదే మరి ఘోరంగా అయితే ఇదైంది. ఈవో బండ్లకు అయితే ప్రతి బండ్లకు మెయిన్ ప్రాబ్లం ఇదేనట అన్న అయితే అంటుండు. ఎక్కువ బండ్లకు వస్తుంది అన్న ఇది ఈవోకు. వేరే వాళ్ళు అయితే ఇదన్నా ఇట్లా రాకరు చేయరు, చేంజ్ చేస్తారు. ఈ గడ్డను 1500 నుంచి 1800 దాకా అయితే. ఇక నువ్వు మన రెగ్యులర్ కస్టమర్ కాబట్టి కొద్దిగా నీట్గా క్లీన్ చేసిపోతా, పర్వాలేదు నడుస్తానని అయితే అంటుండ అన్న అయితే. అన్న దరిపెళ్ళి ఎప్పుడైనా ఏ చిన్న రిపేర్ అయినా రమ్మంటే వచ్చి చేసిపోతాడు. మనకైతే చాలా రోజుల నుంచి వర్క్ అయితే మంచిగా చేస్తాడు అన్న. చూస్తున్నారుగా, ఇప్పుడైతే రాకేశాడు కదా, ఫిట్ చేసి మనం సెల్ఫ్ కొడితే మనకైతే అర్థమవుతుంది ఏంటి అని. ఇప్పుడు అర్థమవుతుంది, అన్న చెప్పింది నిజమా అబద్ధమైన విషయం. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి. ఇంకైనా ఇన్ఫర్మేషన్స్ కావాలనుకుంటే మెసేజ్ అయితే చేయండి. చాలామంది అయితే మరి బ్యాడ్ కామెంట్స్ అయితే పెడతారు, ప్లీజ్ అలా పెట్టకండి. ఎందుకంటే నచ్చితే చూడండి, నచ్చకపోతే వదిలేసేయండి వీడియో, ఓకేనా. నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసినా పర్వాలేదు, కాకపోతే కామెంట్స్ అయితే పెట్టకండి, ఓకే. నీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే వాడుకో, లేకుంటే వదిలేసుకో, అంతే తప్ప అరే అలా కాదురా ఇలా కాదురా అదిరా ఏదో అంత గలీజ్ మాటలు అన్నాడు అవంతా కొద్దిగా మర్చిపోండి, సరేనా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఈ మధ్యలో 2-3 వీడియోస్లో చూశాను, ఒక్కొక్కటి ఒక విధంగా కామెంట్స్ అయితే పెడుతుర్రు. ఎవరేం పెట్టుకున్నా పర్వాలేదు, కాకపోతే అలా పెట్టకండి, ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తుంది. మీరేమైనా చేస్తే మీ గురించి అలా బ్యాడ్ కామెంట్ పెడితే ఎలా ఉంటుందో ఒకటి ఊహించుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. దయచేసి నా వీడియోస్ చూడొద్దు అనుకుంటే చూడకండి, పర్వాలేదు. వీడియోస్ చూసినంత మాత్రాన నాకు ఇది కాదు, చూడనంత మాత్రాన ఇది కాదు. మీరు చూడకున్నా పర్వాలేదు, చూసినా పర్వాలేదు, కాకపోతే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి, దయచేసి చెప్తున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్,
మీకైతే అనిపిస్తుండొచ్చు ఏ గేంద్ర వీడియో తీస్తాడు ఇట్లా పెడతాడు, వీడియో తీస్తాడు ఇది పెడతాడు. అది వీడియో తీసుడు పెట్టుడు ఒకసారి చేస్తే ఏర్పడుతుంది మీకు. తీసి పెట్టడమే పెద్ద గొప్ప కాదు. ఎవరైనా వీడియోస్ తీస్తారు, పెడతారు, అన్నీ చేస్తారు. ఎవరైనా చిన్న పిల్లోడు కూడా వీడియో తీసి పెడతాడు. కానీ వీడియోస్ తీసి అది చేసి ఎడిటింగ్ చేసి పెట్టే విధానం అయితే కావాలి ఫస్ట్. ఓకేనా? పెట్టాలనుకుంటే అందరూ పెడతారు వీడియోస్. మీరు కూడా పెట్టండి, మీకు నచ్చితే పెట్టుకోండి, పర్వాలేదు. మీకు ఏ విధంగా కంఫర్ట్ అనిపిస్తే ఆ విధంగా పెట్టుకోండి. ఓకేనా? కానీ ఇట్లా అడ్డమైన కామెంట్స్ చేయకండి దయచేసి. అంటే నాకే అని కాదు, నేను చాలామంది వీడియోస్లో చూస్తాను. ఒక్కొక్కడు ఒక్కో విధంగా కామెంట్స్ అయితే పెడతారు, ఒక్కొక్కరు ఒక విధంగా అయితే కామెంట్స్ పెడతాడు. అలా పెట్టకండి. బ్యాడ్ కామెంట్ పెడితే నీకేమొస్తుంది చెప్పండి? ఆయనకు నచ్చింది అతను చేసుకుంటాడు. ఆయనకు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలనుకుంటే ఆ విధంగా ఇస్తాడు. కాబట్టి ఓకే, మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, లేకుంటే డిస్లైక్ ఇవ్వండి. అలాగే కానీ మీరు కామెంట్స్ ద్వారా మనుషులను అయితే హర్ట్ చేయకండి. నన్నైతే ఒక ఇద్దరు ముగ్గురు చేశారు, రిప్లై పెట్టాలనుకుంటా. కానీ ఎందుకు, వాళ్ళకు దిమాగ్ లేదు కావచ్చు, మనకు కూడా అంత పూర్తి ఆగలేక మనం చిలిపిగా ఊహించుకుంటే కరెక్ట్ కాదు కదా. ఎర్రి పప్పలు అయితే అట్లాంటి ఒకే కామెంట్స్ పెడతారు, మంచోడైతే ఓడి పెట్టాడు. ఇంకేంటి ఫ్రెండ్స్, చెప్పాలి. సెల్ఫ్ మోటార్ అయితే ఫిట్ అయిపోయింది, చూశారు కదా ఏ విధంగా క్లీన్ చేశాడో. ఫిట్టింగ్ అయితే వేస్తుండు. మన ఫోన్లో అయితే బ్యాటరీ దుబ్బేసింది, ఛార్జ్ ఆగట్లేదు. మళ్ళీ కొత్త ఫోన్ తీసుకున్నాక వీడియోస్ అయితే చేయడానికి కొద్ది ఇబ్బంది ఉంది. కాకపోతే ఈ మధ్యలో అయితే కొత్త ఫోన్ తీసుకోవడానికి చాయిస్ అయితే లేదు మన దగ్గర. వైర్స్ కలెక్షన్ అయితే మనం జాగ్రత్తగా ఇవ్వాలి ఇవి, ఎందుకంటే కొద్దిగా ఉల్టా వాళ్ళు ఇచ్చినా కానీ డైరెక్ట్ స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకేంటి ఫ్రెండ్స్, చాలా రోజులు అవుతుంది కదా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది. ఇంకేంటి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చిన వాళ్ళు వదిలేసేయండి, పర్వాలేదు. నచ్చిన వాళ్ళే లైక్ ఇవ్వండి, నచ్చిన వాళ్ళు లైక్ ఇవ్వకండి. నచ్చిన వాళ్ళే కామెంట్స్ చేయండి, నచ్చిన వాళ్ళు చేయకండి. ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకండి, దయచేసి చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, దయచేసి బ్యాడ్ కామెంట్స్ చేయడం మర్చిపోండి కొద్దిగా. మీకు మాకంటే ఎక్కువ తెలుస్తుండొచ్చు, మీకు తెలిస్తే ఇవ్వండి ఇన్ఫర్మేషన్, తెలియకపోతే ఇవ్వకండి, వదిలేసండి, సప్పుడేయకుండా. కానీ వేరే ఎదుడని మాత్రం తిట్టడం మర్చిపోండి. ఓకే.